శర్వానంద్ సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా పడి పడి లేచే మనసు ఎలా ఉంది చూసొచ్చా నేను నా రివ్యూ చెప్పేస్తా. హాయ్ దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమించడం, ఆ అమ్మాయిని పడేయడానికి డిఫరెంట్ ప్లాన్స్ వేయడం, ఫైనల్ గా పడేయడం, ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రావడం అండ్ ఫైనల్ గా ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తారు, ఇలాంటి సింపుల్ స్టోరీనే కొంచెం డిఫరెంట్ గా తీసే ప్రయత్నం చేశారు హను రాఘవపూడి. మరి ఈ కన్ఫ్యూజ్డ్ లవ్ స్టోరీలో అందరికంటే ఇంపార్టెంట్లీ అట్రాక్ట్ చేసింది స్టార్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్. సాయి పల్లవి గురించి, తన యాక్టింగ్ గురించి, తన ఎక్స్ప్రెషన్స్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో కూడా తన ఎక్స్ప్రెషన్స్తో, తన పర్ఫార్మెన్స్తో, తన నటనతో అందరినీ ఫ్లాట్ చేసింది, ఇంప్రెస్ చేసింది. అండ్ సో ఈజ్ శర్వానంద్. తన పర్ఫార్మెన్స్తో, తన యాక్టింగ్ స్కిల్స్తో తన క్యారెక్టర్ని చాలా చక్కగా పోర్ట్రే చేశాడు అండ్ ఆ క్యారెక్టర్లో జీవించాడు. పర్ఫార్మెన్సెస్ వైజ్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద స్టోరీ చాలా సింపుల్గానే ఉంది. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో అంతా కూడా ఒక ఫీల్ గుడ్ మూవీని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. లవర్స్ అండ్ లవ్ని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో అమ్మాయిని పడేసే డిఫరెంట్ టెక్నిక్తో రుక్మిణి కృష్ణ అనే కాన్సెప్ట్తో అద్భుతంగా అలరించారు ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హను రాఘవపూడి ఆయన కన్ఫ్యూజ్ అయ్యారో మనల్ని కన్ఫ్యూజ్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ తోటి కన్ఫ్యూజ్డ్గా ప్లే చేశారు అండ్ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపించింది సాయి పల్లవిది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అంతగా ప్రేమించినప్పుడు ఎప్పటికైనా నిజం చెప్పేసి తనతో ఉండడానికే ప్రయత్నిస్తుంది తప్ప సినిమాల్లోనే ఇలా జరుగుతుంది, సినిమాల్లోనే ఇలా నిజాలు దాచిపెడతారు అని ఇంకొకసారి చూపించారు హను రాఘవపూడి. డైరెక్టర్ హను రాఘవపూడి ఇంతకుముందు చేసిన సినిమాలు చూసుకుంటే అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఆయన తీసిన ఇంతకు ముందు సినిమా నాకు పర్సనల్గా నచ్చిన సినిమా. కానీ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ని అంత కన్ఫ్యూజన్లో చూపించుండకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది. కాఠ్మండు నేపాల్ ఎపిసోడ్, ఎర్త్ క్వేక్ అంతా కూడా బాగానే ఉంది. కానీ చాలా సీన్స్లో ఇది సీజీనా అన్న ఎఫెక్ట్ అర్థమైపోయేలాగా కనిపించింది. సో విజువల్స్ అన్నీ బాగున్నా అక్కడక్కడ సీజీ అన్న ఎఫెక్ట్ తెలిసిపోయేలాగా ఉంది. సో విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్గా చేస్తుండొచ్చు. అండ్ కాఠ్మండు నేపాల్ ఎపిసోడ్, ఎర్త్ క్వేక్ అంతా కూడా అద్భుతంగానే ఉంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద క్యారెక్టరైజేషన్. అద్భుతమైన క్యారెక్టరైజేషన్ స్టార్టింగ్లో చూపించి సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టరైజేషన్ని కొంచెం మిక్స్ చేసి మిస్ మ్యాచ్ చేసినట్టు అనిపించింది. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ టెక్నికాలిటీ విషయానికి వస్తే అన్ని టెక్నికాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయనిపించింది. కానీ లాస్ట్లో అమ్మాయి ఎన్ని మర్చిపోయినా తను ప్రేమించిన అబ్బాయిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు అన్న ఒక్క డైలాగ్ వేస్తుంటే నేను పర్సనల్గా సాటిస్ఫై ఉండేదాన్ని. ఓవరాల్గా ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 stars. Thank you so much for watching and please subscribe. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.